నమస్తే. వెల్కమ్ టు వలయం టీవీ. నేను యాంకర్ రాధిక. అయితే మీ అందరికీ తెలిసినట్టుగా మంగ్లీకి సంబంధించినటువంటి మైక్రో ఫైనాన్స్ వివాదం ఏదైతే ఉందో అదంతా కూడా ఒక హల్చల్‌గా మారింది. ఈ సందర్భంగా ఓయూ క్యాంపస్‌లో ఉన్నాం మనము. మనతో పాటు గిరిజన జేఏసీ నాయకులు అశోక్ రాథోడ్ ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడి ఈ యొక్క కేసు యొక్క పూర్వపరాలు ఏంటి? అసలు ఏం జరిగిందన్న విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్తే. హలో. నమస్తే. యాహ్! అసలు ఈ యొక్క ఫ్రాడ్‌కి ఏదైతే మైక్రో ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఎంతమంది బాధితులున్నారు? ఈ యొక్క కేసులో మంగ్లీ యొక్క పాత్ర నిజంగానే ఉందా? ఉంటే గనక అసలు ఆమె ప్రధానమైనటువంటి నిందితుల మీద ఎందుకు ఆమె కేసు పెట్టలేదు? మరి అది మంగ్లీ గారే చెప్పాలి గదా! హ్మ్. సంబంధం ఉందని ఒకసారి నాకు, మధు గారికి సంబంధం లేదని మంగ్లీ గారే చెప్తున్నారు. సంతోషం. మరి ఇదే మంగ్లీ గారు డీజీపీ ఆఫీస్ దగ్గరికొచ్చి ప్రెస్ మీట్ నిర్వహించి, మధు నా తమ్ముడు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నట్టున్నారు అని చెప్పారు. మరి దీంట్లో ఏది నిజం? ఏది అబద్ధం? మరి నువ్వు చెప్తే నిజం గాదు. నేను చెప్తే నిజం గాదు. మీడియా చూపిస్తే ఏమో మీడియా నన్ను టార్గెట్ చేస్తుందంటున్నారు. మరి పేద ప్రజల పక్షాన ఉన్న మీడియాను నువ్వు బద్నాం చేస్తున్నావు. మరి అదే బాధితులు మంగ్లీ గారి పేరు చెప్పి వారి తమ్ముడు మా దగ్గరకొచ్చి మా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పారు. మరి దీంట్లో ఎవరిని నమ్మాలి? అందుకే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏ5గా మంగ్లీ గారి పేరు, తర్వాత ఏ4గా శివచవన్ పేరు, ఏ1గా మధు వాళ్ళపైన కేసు నమోదైంది. నల్గొండ జిల్లాలో గుడిపల్లి పిఎస్లో ఒకటే రోజులో నాకు తెలిసి 200 నుంచి 360 కేసులు ఫైల్ అయ్యాయి ఒకటే రోజు. ఒక్క రోజులో. వీళ్ళంతా బాధితులు కాదా? హ్మ్. పోలీసు వాళ్ళు ఉట్టిగానే ఎఫ్ఐఆర్ చేస్తారా? చేయరు కదా. కర్ణాటకలో వసూలు చేశారు కదా. కర్ణాటకలో ఈరోజు మేము ఇప్పుడు ఇందాకే మాజీ మంత్రివర్యులు మనవడు వారి దగ్గరికి వెళ్ళి శివ చౌహాన్, రమావత్ మధు, తర్వాత వాళ్ళ శైలజ అంట, ఇంకా హిమకాంత్ రెడ్డి అంట, వీళ్ళందరికీ వెళ్ళి 80 లక్షలు తీసుకుంది వాస్తవం కాదా? మాజీ మంత్రియుడు తనే ప్రూఫ్స్ ఉన్నాయా వీటికి? 100% ఉన్నాయి. హ్మ్. 100% ఉన్నాయి. నువ్వు అదే బెంగళూరులో 6 ఎకరాల భూమి కొన్నది వాళ్ళ ల్యాండ్ పక్కన ఇదే డబ్బులు పెట్టి నిజం కాదంటరా? హ్మ్. ఇది ఎవరి పేరు మీద ఉంది? శైలజ ఎవరు? హ్మ్. ఇవన్నీ బయటికి రావాలి కదా. ఈరోజు బైనాన్స్ అని ఒక క్రిప్టో కరెన్సీ అకౌంట్ ఉంటుంది. దీంట్లో అన్ని స్కామ్ చేసిన డబ్బులు అన్ని దాంట్లో పెడతారు. దీనికి బ్యాంక్ మేనేజర్లు ఎవరు ఉండరు. దీనికి హ్యాండిల్ ఎవరు చేయాలి? మనమే హ్యాండిల్ చేయాలి దీన్ని. ఈ బైనాన్స్ అకౌంట్లో ఎవరి పేరు మీద ఉంది, ఏ బినామీ పేరు మీద ఉంది, దాంట్లో ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, అది తెలియాలి కదా. అదంతా ఇంకా తెలియదు. ప్రాథమిక విచారణ ఇంకా జరగలేదా? అంటే వీళ్ళు ప్రాథమిక విచారణలో బైనాన్స్ అని పేరు చెప్పాలి కదా. ఇన్వెస్టిగేషన్లో చెప్పరు వీళ్ళు. ఎందుకంటే డబ్బులన్నీ దాచిపెట్టింది అక్కడ. నువ్వు సంబంధం లేనప్పుడు మీ తమ్ముడు మా మల్లెపల్లికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేయడానికి రావాల్సింది ఏం అవసరం వచ్చింది? సంబంధం లేదు కదా. అభిషేక్ ఉన్నాడు దాంట్లో, భరత్ చౌహాన్ ఉన్నారు, దాంట్లో మధు ఉన్నాడు, దాంట్లో ఆమీర్ పటేల్ గారు ఉన్నారు. వీళ్ళు ఎక్కడ అరెస్ట్ అయితే అక్కడ ఆమీర్ పటేల్ గారు వస్తారంట. అసలు ఆమీర్ పటేల్ గారి పాత్ర ఏంటి దీంట్లో తెలియాలి కదా. నేను ఫోటో చూపిస్తాను మీకు క్లారిటీగా. ఇది రమావత్ మధు ఏ1, ఓకే. తర్వాత ఇది ఆమీర్ పటేల్, ఓకే. తర్వాత ఇది శివ చౌహాన్, అభిషేక్, భరత్ చౌహాన్. వీళ్ళకి ఏం సంబంధం అండి మధుతో? ఈయనకేం పని? ఓకే. శివ చౌహాన్ మధుకి ఏం సంబంధం? ఆఫీస్ ఓపెన్ చేయడానికి రావడానికి ఏం సంబంధం ఉంది? ఓకే. తర్వాత అభిషేక్, తర్వాత భరత్ చౌహాన్, ఈ మధు బినామీ వీళ్ళ బావ. వీళ్ళకి ఏం పని లేదు కదా. వీళ్ళకి ఏం అవసరం వచ్చింది? దీని మీద క్లియర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. అలాగే అసలు ఇప్పుడు డబ్బులు ఎక్కడున్నాయి? అసలు మెయిన్ థింగ్ ఇప్పుడు ఇక్కడి నుంచి బాధితుల నుంచి కలెక్ట్ చేసినటువంటి డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? అవి ఎక్కడ వెళ్ళినాయి అనే చూసేటువంటి ప్రయత్నం చేశారా? అంటే ఇప్పుడు మొన్న ఒక వీడియోలో డబ్బులు కట్టలు లెక్క పెడుతున్నారు. ఆ డబ్బులు ఎక్కడున్నాయి మరి? బెంగళూరులో ఒక సుమారు ఒక 30 కోట్లు ఒక ల్యాండ్ ఉందంట. అక్కడ ఇంకెన్నెన్ని ఆస్తులు ఉన్నాయి, ఇంకా వస్తాయి, ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. కూర్గ్లో ఒక 15 ఎకరాల ల్యాండ్ కొన్నారంట. జైరాబాద్లో ఒక 100 ఎకరాల ల్యాండ్ కొన్నారంట. హైదరాబాద్లో పబ్బులు కొన్నారంట. తర్వాత మిర్యాలగూడలో రైస్ మిల్ కొన్నారంట. ఇవన్నీ బాధితులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషనే. మరి వీళ్ళు బాధితులకు చెప్పకుండా ఇవన్నీ ఎందుకు తెలపాలి? డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నారంట. మరి ఈ డబ్బులన్నీ అక్కడ పెట్టారు కదా. ఈ బైనాన్స్ అకౌంట్ అన్నంట. మరి వీళ్ళకి ఏ డబ్బులు లేనిది, ఏం 10th ఫెయిల్ అయిన మధు ఈరోజు ఐదారు ఫార్చునర్లు తీసుకొని
బిఎండబ్ల్యూ కార్లు తీసుకొని, డిఫెండర్లను తీసుకొని, గన్మెన్లను తీసుకొని మీ తమ్మునితో వెళ్ళడానికి ఏం పని? ఈరోజు మీ ఊరికి కూడా వచ్చారంట కదా, ఈరోజు మీ ఇంటిని కూడా కొన్నాడంట కదా, దానికి 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడంట కదా, దాంట్లో ఉన్నటువంటి కలిసి పనిచేస్తున్న వాళ్ళే చెప్తున్నారు కదా ఇప్పుడు. సో ఒక విషయము ఇప్పుడు ఇప్పుడు మీరు అశోక్ రాథోడ్ ఇన్ని రోజుల నుంచి కేసు అనేది జరుగుతుంది. మనం మీడియాలో చూస్తున్నాము. 1 మంత్ నుంచి కూడా మంగ్లీ గారు చూస్తున్నారు. ఆ మంగ్లీ గారు నేను 1 మంత్ నుంచి కూడా సఫర్ అవుతున్నా అని చెప్తున్నారు. ఇన్ని రోజుల నుంచి కేసు అవుతున్నప్పటికీ ఇప్పుడు బయటకొచ్చారు అశోక్ రాథోడ్. ఎందుకు? ఇప్పుడు నేను బయటికి రాలేదు. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా మీరు. అదే నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, హ్మ్. ఈ కేసు ఆల్రెడీ 2020 నుంచి 19-20 నుంచి స్టార్ట్ అయింది. హ్మ్. బాధితులందరూ ఎట్లుంటారంటే హ్మ్. 5 లక్షలు 10 లక్షలు ఇచ్చారు, అరే ఇదంతా చీటింగ్ జరుగుతుంది రేపు వెళ్ళని దీనికి మీడియాని అందరు చూపిస్తామంటే, బాధితులందరూ మా లాంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి నాయకులకి ఆయన ఇస్తున్నాడు, మీకేం అవసరం? హ్మ్. ఆయన ఇస్తా అంటున్నాడు, మీకేం అవసరం? హ్మ్. మేము మీ ఇంటి దగ్గరకు వచ్చి వసూలు చేసుకుంటాం అని చెప్తున్నారు బాధితులు. హ్మ్. ఈరోజు ఇదంతా వ్యవహారం అంతా బయటకు వచ్చేసరికి బాధితులే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. హ్మ్. మరి ఎప్పుడు మాట్లాడమంటారు? హ్మ్. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఆశపడో డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు మనం కూడా హ్యాపీ. ఏదో సరే మంచో చెడో లంగనో దొంగనో డబ్బులు ఇస్తుండంట. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ప్రాబ్లం? ఇప్పుడు వాళ్ళు నల్గొండ జిల్లాలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయింది, 3 సార్లు జైలుకి పోయారు నల్గొండలో. ఇప్పుడు బయటకు వచ్చినా కూడా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. హ్మ్. ఇవ్వకుండా మళ్ళీ అదే వ్యాపారాన్ని మళ్ళీ ఇప్పుడు నల్గొండలో నమ్మకం లేదు కాబట్టి కర్ణాటక పోయారు. హ్మ్. ఇప్పుడు అసలు ఈ బాధితులంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారు? అంటే కేవలం మీ కమ్యూనిటీ నుంచే ఉన్నారా? లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారు? అంటే ఎంతమంది ఉన్నారు? ఇది దేవరకొండ నల్గొండ జిల్లాలో పూర్తి బాధితులు నల్గొండ జిల్లాలో, హ్మ్. తర్వాత కర్ణాటకలో ఉన్నారు, తర్వాత జైరాబాద్లో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు, హుజరాబాద్లో ఉన్నారు, గద్వాల్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, తర్వాత మాచర్లలో ఉన్నారు, బాంబేలో ఉన్నారంట. మరి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇంకెన్ని కోట్లు ఉందో ఈ స్కామ్. హ్మ్. అందుకే దీనికి ఒక స్పెషల్ టీం వేయాలి, ఒక చాలా గొప్ప ఆఫీసర్ని వేయాలి, దీని మీద ఒక స్పెషల్ టీం వేయాలి, దీని మీద ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, పేద ప్రజలకు న్యాయం చేసి పుణ్యం కట్టుకోవాలి. హ్మ్. పేద ప్రజల జీవితాన్ని ధారపోసి డబ్బులు ఇచ్చారు, హ్మ్. పిల్లల పెళ్ళిళ్ళు చేపించలేకపోతున్నారు, స్కూల్లో పంపించలేకపోతున్నారు, కాలేజ్ ఫీజులు కట్టలేకపోతున్నారు, అక్కడే చదువు లాగిపోతున్నారు, జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ప్రాణాలు వదిలేస్తున్నారు, సర్పంచ్ చనిపోయిందంట, ఇంకెవరెవరో చనిపోతున్నారంట. అంటే ఈ బాధితులు చనిపోయారా? ఎస్, హ్మ్. ఈరోజు క్యాంపస్లో ఉన్న రాజేష్ నాయక్ చనిపోయింది, రాంబాబు నాయక్ హ్మ్. చనిపోయాడు కదా. అంటే ఇందులో పెట్టుబడి పెట్టినందుకేనా? పెట్టుబడే పెట్టి హ్మ్. ఈ డబ్బులు ఇవ్వలేక, డబ్బులు మిత్తులు కట్టలేక, డబ్బులు ఇంట్రెస్ట్ మళ్ళీ తీసుకొని వచ్చిన వాళ్ళకి ఇవ్వలేక హ్మ్. చనిపోతున్నారండి బాధితులు. హ్మ్. బాధితులు అంటే ఇప్పుడు చనిపోతున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది వారి యొక్క స్పందన ఎలా ఉంది? అంటే వాళ్ళు ఏ విధంగా ముందుకొస్తున్నారు? అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళకేం కావాలని కోరుతున్నారు? వాళ్ళు ఇప్పటికీ ఆశపడుతున్నారు. హ్మ్. కొంతమంది అయితే ఆశపడుతున్నారు, కొంతమంది అయితే భరించలేక ఏదైనా చేసుకునే ప్రమాదంలో కూడా ఉంది. హ్మ్. కొంతమంది ఆశపడుతున్నారు, కొంతమంది డిపార్ట్మెంట్లో ఉన్నారు దీంట్లో. ఆ డిపార్ట్మెంట్లో నువ్వు అంతా తెలిసి చదువుకున్న మేధావికి నువ్వు కూడా ఇట్లా డబ్బులు ఇస్తే మీడియా ముందుకు వచ్చి చెప్పలేక, ఎవరిని చెప్పలేక లోపలనే కుమిలి చేస్తున్నారు. హ్మ్. ఈ విధంగా ఉన్నాడండి పరిస్థితి. ఓకే. ఫైనల్‌గా మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఈ యొక్క కేస్‌కి సంబంధించి అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం డిమాండ్ చేస్తున్నారు? నా రిక్వెస్ట్ ఒకటే, పేద ప్రజలకు న్యాయం చేయండి, పేద ప్రజల పక్షాన ఉండండి. ఏ సెంట్రల్ మినిస్టర్ ఫోన్ చేస్తే అది ఇది ఎవరి దగ్గర లొంగకండి. దయచేసి చాలా ఒక మంచి టీం వేసి, ఒక డిపార్ట్మెంట్ టీం వేసి, ఒక సిబిఐకి హ్యాండిల్ చేయగలిగితే కేసు, దీంట్లో న్యాయం చేయాలి. పేద ప్రజలు వాళ్ళు డబ్బులు ఎక్కడెక్కడ పోయినాయో, ఏ అకౌంట్ నుంచి ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయినాయో, ఏ బినామీల పేర్లో ఉన్నాయో, ఇవన్నీ ఆధారాలతో బయటికి వచ్చిన తర్వాత దీనికి న్యాయం చేస్తే పేద ప్రజలు బాగుపడతారు. మా మంగ్లీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు కడిగిన ముత్యంలా బయటికి రా తల్లి. నీ పేరు చాలా మంచిగా ఉంది, నువ్వు చాలా గౌరవంగా బతుకుతున్నావు, నీకు అన్ని ఏమి తక్కువ లేదు. నీకు పాటలు పాడితే మంచి డబ్బులు వస్తున్నాయి, ఈవెంట్ చేస్తే మంచి డబ్బులు వస్తున్నాయి, సినిమా సాంగ్స్ చేసుకుంటున్నావు, సినిమాలు చేసుకుంటున్నావు, మంచి యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటున్నావు. నీ పేరు ఇదే తండాల నుంచి దేశ స్థాయికి వెళ్ళింది, చాలా గొప్ప పేరు బంజారా బిడ్డల్లో సంపాదించుకున్నావు. నువ్వు ఇటువంటి ఆరోపణలు మోపడం మాకు కూడా బాధాకరంగా ఉంది ఒకవైపు చూస్తే. కానీ అదే బంజారా బిడ్డల కడుపు కొట్టి మీ తమ్ముడిని ముందు పెట్టి నువ్వు ఇదంతా వ్యాపారం చేసినావని ఆరోపణలు వస్తున్నాయి. నువ్వు కడిగిన ముత్యంలా రా, నీ పైన ఆరోపణలు చేస్తున్న బాధితులను నీ ఎంట తీసుకో, నువ్వు వాళ్ళతో కొట్లాడు, నువ్వు సిబిఐకి వెళ్ళు, దీంట్లో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయండి, నా తమ్ముడున్నా వాడిని ఉరిశిక్ష వేయండి, ఎవరున్నా దీంట్లో నిజమైతే వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పేసి సిబిఐకి రిక్వెస్ట్ చేయండి. నువ్వు అది చేయకుండా నాకు సంబంధం లేదని చెప్తే, పాపం సుబ్బారావు గారిని నువ్వు టార్గెట్ చేస్తే, అడ్వకేట్ డ్యూటీ ఏంటంటే బాధితులు ఎవరు వచ్చినా అడ్వకేట్ డ్యూటీ అడ్వకేట్ చేస్తారు. కానీ ఈరోజు నువ్వు
మాట్లాడిన ప్రతి ఒక్కరిని దొంగ చేస్తే మరి న్యాయం, పేద ప్రజలకు న్యాయం చేసేది ఎవరు? అంటే ఎక్కడైనా కూడా ఫ్రాడ్‌కి సంబంధించి ఎక్కడైనా ఏదైనా జరిగింది, అన్యాయం జరిగిందంటే బాధితులకు, అలాగే నిందితులకు మధ్య కేస్ జరుగుతది. రైట్? కానీ ఇక్కడ లాయర్ అడ్వకేట్‌కు అండ్ మంగ్లీ గారి పేరు 2 వినపడుతున్నాయి. సో దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇదే కొత్త స్టోరీ ఇది. హ్మ్. ఇది సినిమా డైవర్ట్ చేయడానికి వాళ్ళని ముందలు పెట్టారు. హ్మ్. ఇప్పుడు బాధితులేమో వెనకాలన్నారు, ప్రశ్నించడానికేమో కేసు పెడుతున్నారు. ప్రశ్నించడం ప్రతి ఒక్కరిని అవమానపరుస్తున్నారు. హ్మ్. మరి న్యాయం జరుగుతుందని నాకు కూడా నమ్మకం లేదు, కానీ పోరాటం మాత్రమే, ఆ పోరాటమే దీనికి న్యాయం చేయగలుగుతుందని నాకు ఆశపడుతున్నా. మంగ్లీ గారు దీనిపైన పూర్తి ఆధారంతో బయటికి రావాలి, దీనికి న్యాయం చేయాలి, మంగ్లీ గారే చేయాలి. హ్మ్. నీపైన ఆరోపణలు వస్తున్నాయి కానీ నువ్వు కడుక్కో. రైట్. థ్యాంక్ యూ అండి. యాహ్! చూస్తున్నారు కదా! మైక్రో ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి అశోక్ రాథోడ్ చెప్పినటువంటి విషయాలు. యెస్, మరి ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇవాళ టీవీ. థాంక్ యూ.